మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 7 శ్లోకము 10ని పరిశీలిద్దాం. 7వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన దైవత్వాన్ని ఈ సృష్టిలో తన స్వరూపం ఎలా వ్యాపించి ఉందో వివరిస్తున్నాడు. ప్రతిదానిలో తనను ఎలా చూడవచ్చో అర్జునుడికి బోధిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. బీజం మా సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జున, నన్నే సమస్త జీవులకు శాశ్వతమైన బీజంగా అంటే మూల కారణంగా తెలుసుకో. బుద్ధిమంతులలోని బుద్ధిని నేనే, తేజోవంతులలోని తేజస్సును కూడా నేనే. ఇక్కడ శ్రీకృష్ణుడు తాను ఈ సృష్టికి కేవలం కర్త మాత్రమే కాదు, ప్రతి జీవిలో ప్రతి వస్తువులో ఉండే సారమని స్పష్టం చేస్తున్నాడు. ఒక చిన్న విత్తనం నుండి మహావృక్షం ఎలా వస్తుందో అలాగే ఈ సమస్త సృష్టికి మూలమైన శాశ్వతమైన బీజం తానేనని చెప్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కనిపించే గొప్పతనాన్ని, తెలివితేటలను, శక్తిని చూసి ఆశ్చర్యపోతాం. అయితే అవన్నీ భగవంతుని స్వరూపాలే అని ఈ శ్లోకం గుర్తు చేస్తుంది. మనలో ఉన్న తెలివి లేదా ఇతరులలో మనం చూసే ప్రభావం అన్నీ ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబాలే. ఇది మనలో అహంకారాన్ని తగ్గించి వినయాన్ని పెంచుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం ఒక పనిని మన తెలివితో విజయవంతంగా పూర్తి చేసినప్పుడు ఆ తెలివి భగవంతుడి ప్రసాదమని గుర్తుంచుకుని కృతజ్ఞతతో ఉండాలి. ఒకరిలోని ప్రతిభను చూసినప్పుడు అసూయపడకుండా వారిలో దైవాంశను చూసి గౌరవించాలి. కష్ట సమయాల్లో మనకు కావలసిన శక్తి మరియు బుద్ధి యొక్క మూలం మనలోనే ఆ పరమాత్మ రూపంలో ఉందని విశ్వసించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.